గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీతు చౌదరిని ఏకి పారేసిన నాగార్జున వీడియోలో అడ్డంగా దొరికిపోయింది. బిగ్ బాస్ ప్రేక్షకులు నామినేషన్స్ ఎపిసోడ్లో తర్వాత ఆసక్తిగా ఎదురు చూసేది శనివారం ఎపిసోడ్స్ కోసమే. వారం మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పులను హోస్ట్ నాగార్జున ఎత్తి చూపిస్తూ వాళ్లను కడిగి పారేస్తాడు అనే ఆశతోనే చూస్తారు ఆడియన్స్. గత సీజన్లో నాగార్జున ఆ అంచనాలను అందుకోలేకపోయాడు, కానీ ఈ సీజన్ మొదటి శనివారం ఎపిసోడ్లో మాత్రం ఆయన అదరగొట్టేశాడు. కంటెస్టెంట్స్ ని దాదాపుగా అడగాల్సిన ప్రతి ప్రశ్నని అడిగేశాడు. ఈ వారం కూడా అదే ఫైర్ ని కొనసాగిస్తాడని అంతా అనుకుంటున్నారు. అందరూ ఆశించినట్టుగానే ఈ రోజు ఎపిసోడ్ లో కూడా నాగార్జున కంటెస్టెంట్స్ ని సరైన రీతిలో అడ్రస్ చేశాడు. ముఖ్యంగా రీతు చౌదరి చేసిన పొరపాట్లను అందరి ముందు వీడియో ప్రూఫ్స్ తో సహా చూపించి ఆమె కన్నింగ్ ఇంటెన్షన్స్ ని కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి అర్థమయ్యేలా చేశాడు నాగార్జున. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి నాకు ఇమాన్యుయల్ గెలవాలని ఉండేది అని ఓసారి ఏడుస్తూ అంటుంది రీతు చౌదరి. మళ్ళీ ఈమెనే ప్రియాతో నాకు మొదటి నుండి డిమోన్ పవన్ గెలవాలని ఉంది, అతను గెలిస్తేనే నాకు ఎనర్జీ వస్తుంది అని అంటుంది. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ దగ్గరకు వెళ్లి నాకు డిమోన్ పవన్ గెలవాలని ఉంది, అందుకే ఇదంతా చేశాను అని అంటుంది. ఈమె ఫ్లిప్పులను మొత్తం ఒక వీడియో చేసి వేసి చూపించారట. అంతేకాకుండా భరణిని ఆమె ఎంత అన్యాయంగా కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించిందో కూడా వీడియోలో చూపించారట. ఆ టాస్క్ లో ఆమెకు ఇష్టం వచ్చినట్టు డిమాన్ పవన్ కి అనుకూలంగా రూల్స్ ని మార్చి చెప్పడంతో నువ్వు ఏమైనా బిగ్ బాస్ అనుకుంటున్నావా, వచ్చే వారం నామినేషన్స్ నుండి నిన్ను డిమాన్ పవన్ సేవ్ చేస్తాడనే ఆశతోనే కదా ఇదంతా చేశావని రీతు చౌదరిని నిలదీశాడట నాగార్జున. అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోవడంతో రీతు చౌదరి ఏడ్ చేసిందట. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.